గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 13, 14, 15 శ్లోకాలు చెప్పాలి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేయాలి. పోయిన వారం ఆ పై 2 శ్లోకాలు కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. భగవద్గీతకు అద్వైతామృత వర్షిణి అని ఒక పేరు. అంటే అద్వైత అమృతాన్ని వర్షిస్తుందట భగవద్గీత. అద్వైతం అంటే ఏమిటంటే ఉన్న సచ్చిదానంద స్వరూపమునకు మారు రూపం లేకుండుట. మారు అంటే ఇంకో వేరే రూపం లేకుండుట. అది అద్వైత శబ్దానికి అర్థం. కానీ ప్రస్తుతపు జీవుడికేమో ఈ లోకం కనిపిస్తుంది, ఈ జగత్తు ఇంత గోలంతా కనిపిస్తోంది. కనిపిస్తున్నప్పటికీ కూడా అందులో ఉన్నది కేవల సచ్చిదానంద స్వరూపమే అన్న ఒక సత్యాన్ని బోధ చేస్తూ నిరూపించి బోధ చేస్తుంది భగవద్గీత. అద్వైతం అనే స్వరూపాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనందరము జీవులుగా అనుకుంటున్నాం మనం. కానీ ఆ జీవుడు కూడా జీవో బ్రహ్మ ఏవ నా అపరహ. జీవుడు కూడా ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమే, దానికంటే వేరే రూపం కాదు అన్నది సత్యం. దాన్ని అర్థం చేసుకోవటానికి ఎటువంటి మెట్లు సోపానాలు ఎక్కాలో, ఎటువంటి సాధన చేయాలో ఆ సాధనను భగవద్గీత చూపిస్తోంది. అందులో మనకు ఎత్తుగడలోనే స్వామి తనతో సమానంగా జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే అని చెప్పుకున్నాం. ఆ తర్వాత శ్లోకం నుండి దేహంతో మొదలుపెట్టారు. ఎందుకంటే మనకిప్పుడు కనిపిస్తున్నది ఏమిటి? దేహం కనిపిస్తుంది. ఎన్ని చెప్పినా దేహం సత్యంగా కనిపిస్తుందా లేదా? అందుకు ఆ దేహం ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే కేవలం మనకు కనిపిస్తున్నదని కాదు, కానీ ఆ సచ్చిదానంద స్వరూపమును దర్శనం చేయటానికి ఇది ఒక ప్రాక్టికల్ ఫీల్డ్. మనం ఏదో సచ్చిదానంద స్వరూపం ఉందంటే ఊహించుకునే అవసరం లేదు. ఇక్కడ ఈ దేహం అనే ఒక అవకాశం ఉన్నందు, ఈ దేహం అంటే ఏమిటి? అది దేహ ఉపచయే ధాతు అని చెప్పుకున్నాం. అంటే దేహము అవకాశముల కూర్పు. ఇప్పుడు బడి అంటే ఏమిటి? తరగతుల కూర్పు. తరగతి అంటే ఏమిటి? ఒక్కొక్క తరగతి అంటే తరగతి పదంలోనే అర్థం ఉంది. తరగతి, దాటించే గతి. తరణం అంటే దాటుట, దాటించేదేదో అది తరగతి.
ఆ తరగతిలో చేరుతాడు, విద్యార్థి దాటేస్తాడు. అవునా? అందులో ఉండటానికి చేరతాడా, దాటడానికి చేరతాడా? దాటడానికి. ఉండమంటే ఉంటాడా? ఎప్పుడు పాస్ అవ్వాలంటాడు కానీ అక్కడ ఉండాలని అనుకోడు. అంతేనా? కానీ ఒక్కొక్క తరగతి తనకేమిస్తుంది? ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ తరగతి దాటి తెలివైన వాడై తెలివిని పెంచుకొని దాటేస్తున్నాడు. అట్లాగే దాటుతున్నాడా, తెలివిని పెంచుకొని దాటుతున్నాడా? దాటమన్నారు కదా అని చేరాను దాటాను అంటాడా? కాదు. అట్లా ఎట్లాగైతే ఒక విద్యాలయము తనకు దాటటానికి ఒక్కొక్క తరగతి దాటి తరగతుల కూర్పుగా ఉండి ఆ తరగతులను దాటేయాలి. అంతేనా? అట్లాగే ఈ జన్మ, ఈ జీవితం కూడా, ఈ దేహము ఎటువంటిదంటే ఒక అవకాశం. దీంట్లో ప్రవర్తించాలి, ఆ ప్రవర్తనలను అక్కడే ఉండాలా, దాటాలా? ఇప్పుడు దాటాలి. దాటి ఆ దృష్టిని దాటాలి. అందుకు ఈ దేహం ఒక మంచి అవకాశం అంటారు దాన్ని. అంత అవకాశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి చూపించారు స్వామి. దానికి మనం ఎట్లా చెప్పుకున్నాం? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. అంటే దేహి అన్న ఒక సంబోధన చేసి మనల్ని పిలుస్తున్నారు. దేహి అంటే ఏమని చెప్పుకున్నాం? దేహి అంటే ఎవరు? రోగి అంటే ఏం చెప్పుకున్నాము? రోగం కలవాడు. అట్లాగే దేహి అంటే దేహం కలవాడు. దేహం కలవాడు అంటే దేహం అంటే ఇప్పుడు అవకాశం. ఇప్పుడు దేహి అంటే అవకాశం కలవాడు. అంతేనా? అది అర్థమైంది కదా? ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం దేహి అన్నాడు కదా స్వామి, మనం దేహి అని పిలుస్తున్నాడు. ఈ దేహినః అస్మిన్ దేహే, ఈ దేహమునందు తనకు ఏం కలుగుతున్నాయట? కౌమారం యవ్వనం జర. దానికి మనం ఏం చెప్పుకున్నాం? అన్ని అవస్థలు కూడా, శైశవ బాల్య కౌమార యవ్వన వార్ధక్య 5 దశలు కూడా కలుగుతున్నాయి. అయితే భౌతికంగా చూసినప్పుడు ఇవే ఎవరికి కలుగుతున్నాయి? దేహానికి కలుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. అట్లాగే ఈ అవస్థలు ఎట్లా దేహానికి కలుగుతున్నాయో తథా దేహాంతర ప్రాప్తి అంటే ఒక దేహం విడిచి ఇంకొక దేహానికి వెళ్ళటం కూడా ఇంకొక అవస్థ. ఈ దేహంలోని వృద్ధాప్యాన్ని వదిలేసి ఇంకొక దేహంలోని శైశవావస్థకి వెళ్తాడు. అంతే. అది సర్కిల్ తిరిగినట్టు. మళ్ళీ ఆ శైశవావస్థ నుండి బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. మళ్ళీ మరణం అంటే ఏమిటి? అక్కడ దేహాంతర ప్రాప్తి అంటే మరణం. మరణం అంటే ఏమిటి? ఈ దేహంలో ఉన్న వార్ధక్య అవస్థను వదిలి మళ్ళీ ఇంకొక దేహంలో ఉన్న శైశవావస్థకి వెళ్తాడు. అంతే. ఈ దేహంలో ఉన్నప్పుడు అవస్థలు మారుతుంటే తానేమైనా మారాడా? మారలేదు. దేహానికి అవస్థలు మారినాయి. ఇప్పుడు చిన్నప్పటి ఫోటోలు అన్నీ మీరు ఇప్పుడు పిల్లలకు ఫోటోలు తీస్తారు కదా, సంవత్సరానికి ఒక ఫోటో ఉంటుంది. అన్నీ పేర్చి పెట్టామనుకోండి, దేహమేమో చాలా మార్పులతో కనిపిస్తూ ఉంటుంది. ఒక 10 సంవత్సరాల్లో చూస్తే ఎంత మారిపోతుంది దేహం. అంత మారిన దేహంలో నేను అన్న స్మృతి మారిందా? మారలేదు. దానికి ఏమి మార్పు రాలేదు. అట్లాగే ఈ దేహంలో ఉన్న వార్ధక్య అవస్థను వదిలి ఇంకొక దేహంలో శైశవావస్థకు వెళ్తే కూడా ఏమీ మారదు. అట్లాగే ఉంటుంది. నేను అన్న స్మృతి ఎట్లాగైతే అవస్థలు మారితే ఇక్కడ మారలేదో అక్కడ కూడా మారలేదు. అందుకే ఈ విషయంలో ధీరుడైన వాడు తత్ర న ముహ్యతి. ధీరుడైన వాడు అంటే ధారణ కలిగిన వాడు. ధీరుడంటే ధైర్యవంతుడని మనకు లోకంలో అర్థం. ధీరుడు అంటే ధైర్యం గలవాడని. కానీ ఇక్కడ ఏం ధైర్యం ఉండాలి గనక? ధీర శబ్దానికి ధారణ అని అర్థం. ధారణ కలిగిన వాడు, స్వరూపమునందు ధారణ కలిగిన వాడు. ఇప్పుడు నేను సచ్చిదానంద స్మృతి స్వరూపాన్నే, తర్వాత కూడా నేను. మరి తేడా ఏముంది? భయం ఏముంది? ఇంకా ఏమీ లేదు. అట్లా ఇక్కడ ఒక స్థితిని చూపించారు స్వామి. ఈ అవకాశం నుండి ఇంకొక అవకాశానికి వెళ్తాం. అంటే అర్థం ఏమిటి? శైశవం ఒక అవకాశం, కౌమారం బాల్యం ఒక అవకాశం, కౌమారం ఒక అవకాశం, యవ్వనం అవకాశం, వార్ధక్యం అవకాశం. ఏం అవకాశం? ఎప్పుడు ఒకటే అవకాశం. అసలు ఇంతకు మనకేం కావాలి? మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది, ఆపర్చునిటీ అన్నాం. దేనికి ఆపర్చునిటీ? ఇంతకు మనకేం కావాలి? గుర్తింపు కావాలి. అంతేనా? లోకంలో ఒక మంచి ఆపర్చునిటీ వస్తే నన్ను నేను నిరూపించుకుంటాను అంటాడు. అవునా?
అప్పుడు ఏం నిరూపించుకుంటాడు? తనకు ఒక గుర్తింపుని తయారు చేసుకుంటాడు, అంతే కదా. నేను ఫలానా అన్న ఒక గుర్తింపుని పొందాలనుకుంటాడు ఒక గొప్ప అవకాశం వస్తే. అంతేనే ఒక సింగర్ ఉన్నాడు అనుకోండి, ఒక పెద్ద మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొనాలి. అప్పుడు ఏమవుతుంది? సింగర్గా తనకు ఒక గుర్తింపును ఏర్పరచుకోవాలనుకుంటాడు, అంతేనా. అంటే గుర్తింపు కోసం అవకాశాన్ని అడుగుతాడు, అంతేనా. మనం కూడా గుర్తింపు కోసమే అవకాశాన్ని అడుగుతున్నాం. ఈ అవకాశం దేనికోసము? గుర్తింపు కోసం. దేని గుర్తింపు కోసం అనేది ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి. దేని గుర్తింపు కావాలి మనకు? ఈ లోకంలో ఏమైనా పేరు ప్రతిష్టలు కావాలా? అవి ఎట్లా వస్తాయి? ఏ గుర్తింపు కోసం ఈ అవకాశాలన్నీ? సచ్చిదానంద స్మృతిని గుర్తించటం కోసం ఈ అవకాశం, ఈ దేహం అనే అవకాశం, ఈ అవస్థలన్నీ కూడా అంతే. అట్లా ఆ శ్లోకాన్ని పొడిగింపుగా ఏం చెప్పారు తర్వాత మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దాహ ఆగమాపాయినో అనిత్యాహ తాం స్థితిక్షస్వ. అంటే మాత్రలు స్పర్శలు అనే 2 పదాలను తీసుకొచ్చి చూపించారు. దేహం అనే అవకాశంలో ప్రవర్తన ఎక్కడ జరుగుతోంది? ఇంద్రియాలలో జరుగుతుంది, అవునా. మన దేహం ప్రవర్తిస్తుందంటే ఇంద్రియాల ద్వారా ప్రవర్తిస్తుంది. ఆ ఇంద్రియాలను ఇక్కడ మాత్రలు అన్నారు. ఇంకేమన్నారు? స్పర్శాహ అన్నారు. ఆ మాత్రలకు ఒక స్పర్శలు. స్పర్శలు అంటే ఇంద్రియాలను ఏవి తాకుతున్నాయో అవి స్పర్శలు. స్పర్శ అంటే అంతే కదా, తాకేది స్పర్శ. ఇంద్రియాలను ఏవి తాకుతున్నాయి? మాత్ర అంటే శ్రోత్ర త్వక్ చక్షుర్ జిహ్వా ఘ్రాణములు. చెప్పండి. శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వా ఘ్రాణములు, ఇవి పంచ జ్ఞానేంద్రియములు. ఇవి మాత్రలని చెప్తున్నారు. వాటికి శబ్ద స్పర్శ రూప రస గంధములనే ఇంద్రియార్థములు వాటిని తాకుతున్నాయి. చెప్పండి. శబ్ద స్పర్శ స్పర్శ అంటున్నారు మీరు, చూడండి. నేను స్పర్శ అన్నాను, మీరు స్పర్శ అంటున్నారు. షా కాదు, అది ష. స్పర్శ రూప రస గంధములు అంటే చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మము, వాటిని తాకే ఇంద్రియార్థములు శబ్దము, దృశ్యము, స్పర్శ, బయటి స్పర్శ, ఇంకా వాసన, రుచి. ఇవి ఇంద్రియార్థములు. ఇవి మాత్రలట, అవి స్పర్శలట. ఈ 2 ఏమంటున్నారు? శీతోష్ణ సుఖ దుఃఖ దాహ. శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము అంటే 2 ద్వంద్వములు చూపిస్తున్నారు మనకి ఇక్కడ. ద్వంద్వములు అంటే ఏమిటి? వ్యతిరేకమైన 2 గ్రహింపులను ద్వంద్వములు అంటాం మనం లోకంలో. ఇప్పుడు 2 చెప్పినంత మాత్రాన కాదు, అన్ని ద్వంద్వములను మనం, జయాపజయములు ద్వంద్వములు, లాభ నష్టములు ద్వంద్వములు, కావాలి వద్దు ద్వంద్వములు, సుఖము దుఃఖము ద్వంద్వములు. ఇట్లా మనకు ప్రతి స్పర్శలో కూడా ద్వంద్వములు కలుగుతాయట. అవి ఎట్లాంటివి? ఆగమాహ అపాయినః, వచ్చేవి పోయేవి. ఇంకొకటి ఏమి చెప్పారు? అనిత్యాహ అన్నారు. అవి నిత్యం అంటే ఎప్పుడు ఉండేదని మన ప్రసిద్ధార్థం. అనిత్యాహ అంటే ఎప్పుడు ఉండవు, వచ్చేవి పోయేవి, అట్లా వచ్చి ఇట్లా పోతాయి, అంతే. తాం స్థితిక్షస్వ, వాటిని ఓర్చుకో. తితిక్ష అంటే ఓర్చుకో అంటున్నాడు స్వామి అక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, జీవుడికి చెప్తున్నాడు. ఇప్పుడు మనము దీన్ని అర్థం చేసుకుందాం అని చెప్పాం. ఆ తర్వాత శ్లోకం కూడా చెప్పుకొని మళ్ళీ దాన్ని మొత్తం అన్ని కలిపి అర్థం చేసుకుందాం. ఇక్కడ తర్వాత శ్లోకం ఏమంటున్నారు ఇవాళ? యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. హే పురుషర్షభ అని ఇక్కడ సంబోధన చేస్తున్నారు స్వామి. పురుషర్షభ, యం పురుషం ఏతే న వ్యథయంతి, ఏ పురుషునైతే, ఏతే అంటే ఈ పైన చెప్పిన మాత్రలు స్పర్శలు, న వ్యథయంతి వాటిని బాధ పెట్టవో, వాటి చేత వాడు బాధపడడో, సమ దుఃఖ సుఖం ధీరం, వాడు ఎటువంటి వాడు? సుఖ దుఃఖములను సమంగా తీసుకోగలిగిన ధీర పురుషుడు వాడు. సహ అమృతత్వాయ కల్పతే, అమృతత్వమును పొందుటకు సమర్థుడవుతున్నాడు అంటున్నారు. అంటే ఈ 3 శ్లోకాల్లో చెప్పిన సారాంశము మనం గ్రహించి కనుక అది మన జీవితంలో అనుభవించగలిగితే అమృతత్వంను పొందుతామట.
పైన శ్లోకంలోనేమో 12వ శ్లోకంలో సన్మానం చేశాడని చెప్పుకున్నాం స్వామి. ఇప్పుడు మనకు అమృతత్వాన్ని ప్రసాదిస్తున్నాడు. జీవుడు అమృత స్వరూపుడు అని చెప్తున్నారు. అమృత స్వరూపుడు అంటే అమృతం అంటే మరణం లేనిది. మృతం అంటే మరణం, అమృతం అంటే మరణం లేనిది. మరణం లేని స్వరూపాన్ని పొందటానికి వీడు అర్హుడవుతాడు. ఎవరైతే సుఖ దుఃఖములను సమానం చేయగలిగాడో ఆ ధీర స్వరూపుడు, ఆ ధీరుడు. వాడిని ఏమంటున్నారు? ధీరుడు అంటున్నారు. పైన శ్లోకంలో కూడా ధీరహ అన్నారు, ఇక్కడ కూడా ధీరుడు అంటున్నారు. అంటే ధీరుడు అంటే ధారణ కలిగిన వాడు. చెప్పండి, దేని యొక్క ధారణ? సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ కలిగిన వాడు ధీరుడు. ఆ ధీరుడు అమృతత్వాన్ని పొందుటకు సమర్థుడవుతున్నాడని చెప్తున్నారు. ఇప్పుడు అర్థం చేసుకుందాము. మనము ఈ మార్పులన్నీ దేహానికి కనిపించే మార్పులు స్థూలంగా బాగానే కనిపిస్తున్నాయి మనకు. కానీ ప్రతి ప్రవర్తనలో మనం పోయినసారి ఏం చెప్పుకున్నాం? ఒక్క జీవిత కాలం అంతా అయిపోయిన తర్వాత అనుభవాన్ని పొంది అప్పుడు మారతాను అన్నాడు అనుకోండి, ఆ జీవుడికి ఎన్ని జన్మలు కావాలి? అట్లా వృధా అయిపోతుంది కదా. ఇప్పుడు వార్ధక్యం వచ్చేదాకా ఈ యవ్వన అవస్థ ఇవన్నీ స్థూల దృష్టితోనే బ్రతికేసి, భౌతిక జీవితమే సత్యం అనుకొని బ్రతికి, ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు విచారణ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇంకా ఏం చేయటానికి ఉండదు. మళ్ళీ శైశవావస్థ మొదలయ్యేటప్పటికి మళ్ళీ ఇదే సేమ్ కోర్స్ చదువుకోవాలి. సేమ్ కోర్స్ చదువుకొని మళ్ళీ అనుభవం రాకుండా మళ్ళీ వార్ధక్యం దాకా అట్లాగే ఎదురు చూస్తూ ఉండాలా? కాదు. ఎట్లా ఉండాలి? ముందుగానే ఆ అనుభవం పొందేటట్లుగా ఉండాలి. అట్లా పొందాలంటే ఏం చేయాలంటే ప్రతి జీవిత సంఘటనను మనం దాని యొక్క పూర్వాపరాలు అంటాం కదా, ముందు వెనుకన ఆలోచించి విచారణాత్మకంగా బ్రతకాలి. ఇప్పుడు ఎట్లా బ్రతుకుతున్నాం? ఏ ఆలోచన లేకుండా గుడ్డిగా బ్రతికేస్తారు మనుషులు. అసలు జీవితం అంటే ఏమిటో తెలియదు, ఏమీ తెలియదు. జీవితం అంటే ఏమిటి? పుట్టడం, చదువుకోవటం, ఉద్యోగం చేయటం, పెళ్లి చేసుకోవటం, చచ్చిపోవటం, ఇంతే ఉంటుంది. ఇంతే కదా కోర్స్. ఈ కోర్సే సత్యం అనుకోకుండా అసలు జీవితం అంటే ఏమిటి, మరి నేను చేస్తున్న ప్రవర్తనలో ఈ దేహం ఎట్లా పనిచేస్తుంది, దేహంలో ఎట్లా ప్రవర్తిస్తున్నాను అన్న విచారణ తీసుకుంటే ఇక్కడే ఈ జీవితంలోనే మరణం దాకా వెళ్ళక ముందే శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలను అనుభవించేస్తాడు వాడు. రావాల్సిన అనుభవం అంతా వచ్చేస్తుంది వాడికి. ఎక్కడ? విచారణలో వచ్చేస్తుంది. అక్కడ ఈ అవస్థలు దేహికి కలుగుతాయి. అప్పుడు దేహానికి కలిగేవేమో స్థూలం, వాటిని మనం ఏమీ చేయలేము. దాని కోర్సులో అది వెళుతూనే ఉంటుంది. మనం అవునన్నా కాదన్నా దేహంలో మార్పులు రావటం దాని కోర్సులో అది జరుగుతుంది. మనం చేయాల్సింది ఏం లేదు అక్కడ. కానీ దేహి లోపలున్నాడే, ఆ దేహి ఏం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, వాడు ఏం దర్శనం చేస్తున్నాడు అనేది ఇక్కడ మాత్రాస్పర్శాహ అన్న ఆ శ్లోకంలో ప్రాక్టికల్గా, ఇది ప్రాక్టికల్ ఫీల్డ్ మనకు. ఎందుకు? ఇంద్రియాలు ఇప్పుడు పనిచేస్తున్నాయా లేదా? మనం అనుక్షణం వేటితో పనిచేస్తున్నాం? ఇంద్రియాలు. ఇది ప్రాక్టికల్ ఫీల్డ్, ఇక్కడ దర్శనం చేయొచ్చు. అందుకు ఆ ప్రసక్తి తీసుకొచ్చి స్వామి చూపించారు మనకు. ఇప్పుడు ఏమంటున్నారు? మాత్రలు అన్నారు. పోయినసారి చెప్పుకున్నాం. మాత్రలు అంటే ఏమిటి? టాబ్లెట్లా? గోళీలు అంటారు ఇక్కడ. గోళీలను మాత్రలు అని అంటారా లేదా? ఎందుకు అంటారని చెప్పుకున్నాం? కొలత. మాతీతి మాత్రాహ అంటే కొలత అన్నమాట. కొలత ఒక మనకు నిర్దిష్టమైన కొలతలో ఆ టాబ్లెట్స్ ఇస్తారు కాబట్టి వాటికి మాత్రలని పేరు వచ్చింది. కానీ మాత్ర అంటే కొలత అని అర్థం, అంతే. ఇక్కడే ఇంద్రియాన్ని కొలత కలది అంటున్నారు. మనం ఒక ఉపమానం కూడా చెప్పుకున్నాం. కొలత కలది అంటే ఇంద్రియానికి ఏం కొలత ఉంది? ఇంద్రియానికి దేని కొలుస్తుంది ఇంద్రియం? ఒక్క ఇంద్రియం తీసుకొని చెప్పుకుందాం. ఇప్పుడు కర్మేంద్రియమైనా సరే, జ్ఞానేంద్రియమైనా సరే, ఏ ఇంద్రియమైనా సరే, ఒక ఇంద్రియం తీసుకుంటే మనకు దాని కొలత అర్థమవుతుంది. ఇప్పుడు శ్రవణేంద్రియం కానీ లేదా చక్షురింద్రియం, కన్నుంది. కంటికి కొలత ఏమిటి? చూపు కొలత. అది దేన్ని కొలుస్తుంది? దృశ్యాన్ని కొలుస్తుందా? కన్ను దృశ్యాన్ని తీసుకుంటుంది, క్యాప్చర్ చేస్తుంది అంటాం మనం, అవునా? చేసేటప్పుడు దేన్ని కొలిచి తీసుకుంటుంది? అది మామూలు ఉదాహరణ మీకు భౌతికంగానే అర్థం కావాలంటే, దృశ్యం ఎట్లా ఉన్నా సరే మన చూపులో మసక వచ్చిందంటే మనం దేన్ని సవరిస్తాం? దృశ్యాన్ని తుడుస్తాము వెళ్ళి.
ఏం చేస్తాం? వెంటనే ఐ చెకప్‌కి వెళ్తాం. అంతేనా? అంటే కంటి యొక్క చూపును సవరించుకుంటాం. అంతేగాని దాన్నేం చెయ్యం మనం. మసకొచ్చిందంటే మనకేం సందేహం రాదు. ఇది బాగాలేదేమో, ప్రింట్ బాగాలేదేమో అనుకుంటామా? అనుకోము. కన్ను బాగాలేదనే అనుకుంటాం. ఇప్పుడు అంటే దృశ్యాన్ని కొలవటం లేదది. కానీ ఏం చేస్తుంది? తన చూపును కొలుచుకుంటోంది. తన చూపును కొలుచుకోవడానికి దానికి ఏమిటో కొలత ఏమిటో చూద్దాం. ఇప్పుడు అట్లాగే చూస్తే శ్రవణేంద్రియం చూస్తే ఏం కొలుస్తోంది? శబ్దాన్ని కొలుస్తోందా? శ్రవణాన్ని కొలుస్తుందా? శబ్దమేమో బయట నుండి వస్తోంది. అదేం గ్రహిస్తుంది? వినుట అనే శ్రవణేంద్రియ ప్రక్రియ అది. అంతేనా? అంటే దాని కొలత శబ్దంతో ఉందా? దీని చెవితో ఉందా? వినికిడితో ఉందా? వినికిడితో ఉంది. అంటే బయటి దాన్ని మనం ఎప్పుడూ కొలవము. ఇంద్రియం కొలుస్తుందంటే బయటిది కొలవదు. పోయినసారి ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఇది పట్టుకోవడానికి చేతికి ఒక కొంత బరువును పట్టాలంటే ఒక కొలత ఉంటుంది మనకు. ఇది పట్టుకోవాలంటే. ఇది పట్టుకోవాలంటే తేలిగ్గా ఉంది. దీనికి కూడా ఒక కొలత ఉంది. కానీ మనం ఈ రెండిటిని ఏం కొలవలేదు. వీటి బరువు ఏమి నాకు తెలియదు. వీటిని కొలవలేదు. మనం కొలిచింది దేన్ని? మన పట్టుని. మనం సవరించుకునేది దేన్ని? మన పట్టుని. దీనికి ఎంత ఇవ్వాలో అంతిస్తాం. దీనికి ఎంత ఇవ్వాలో దాన్ని అంతిస్తాం. మన పట్టు యొక్క కొలత మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎట్లా చేస్తుందో ఒక్కొక్క ఇంద్రియాన్ని అర్థం చేసుకుందాం. దాని కొలత, దాని భాష అంటాం మనం. ఏ భాషలో అది అర్థం చేసుకుంటుందో మనం చూద్దాం ఇప్పుడు బయట దృశ్యం కనిపిస్తుంది. మొన్న మీకు ఒక చార్ట్ చూపించాము. శ్రీ భగవాన్ వాచ చూసిన రోజు మీకు ఎవరికైనా కొంచెం గుర్తుందో లేదా? అది పెట్టడం లేదు ఇక్కడ. అక్కడ ఉందో ఇక్కడ ఉందో మరి ఎక్కడుంది? సరే, ఆ చార్ట్లో మనం చూసేది ఏమిటంటే ముందు బయట దృశ్యం ఉంటుంది. ఈ దృశ్య ప్రపంచం మనం చూస్తున్నాం. ఇది ముందు ఎక్కడికి వెళ్తుంది? కంటిలో రెటీనా మీదకి వెళ్తుంది. అవునా? దృశ్యాన్ని కంట్లోకి తీసుకున్నామంటే మొత్తం ఇట్లా పట్టుకొని తీసుకున్నామా? ఈ వస్తువు చేత్తో పట్టుకున్నట్టు తీసుకున్నామా? లేదు. రెటీనా ఏం తీసుకుంది? ప్రతిబింబాన్ని తీసుకుంది. దేన్ని తీసుకుంది? ఇమేజ్ అంటాం. అవునా? ఇమేజ్ని క్యాప్చర్ చేసింది కానీ దృశ్యాన్ని తీసుకోలేదు. అంతేనా? అంటే ఇప్పుడు కంటిలో రెటీనాలో రెటీనా కొలత ఏమిటి? ప్రతిబింబం. బయటేమో దృశ్యం. రెటీనా కొలత ప్రతిబింబం. రెటీనా నుండి అది నరముల ద్వారా వెళుతుంది లోపలికి. గ్రాహక నరాలు ఉంటాయి మనకు. అవునా? ఆ గ్రాహక నరాల ద్వారా వెళుతోంది. అప్పుడు ఆ గ్రాహక నరాల్లో ప్రతిబింబం వెళ్ళటం లేదట. గ్రాహక నరాల్లో మనకు విద్యుదయస్కాంతం ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ కండక్షన్ ఉంటుంది అక్కడ. ఆ కండక్షన్ ఏమిటి? మిల్లీ వోల్ట్స్లో తీసుకుంటుందట అది. ఇప్పుడు దృశ్యం ఏమైంది? కంటిలోనేమో ప్రతిబింబం అయ్యింది. గ్రాహక నరాల్లో ఏమైంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ కండక్షన్ అంటే విద్యుదయస్కాంతం అయింది. మిల్లీ వోల్ట్స్లో ఉంది దాని లెక్క కొలత. దాని కొలత ఏమిటి ఇప్పుడు? మిల్లీ వోల్ట్స్. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మెదడులోకి వెళ్తుంది. మెదడులో అది తరంగ రూపం అంటాం. ఫ్రీక్వెన్సీస్ రూపంలో మెదడు గ్రహిస్తుందట దాన్ని. తరంగ రూపంలో గ్రహించినప్పుడు అది ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దృశ్యం యొక్క కొలత ఏమైంది? ఫ్రీక్వెన్సీ అయింది. తర్వాత నేను దృశ్యం చూశాను అన్నాడు వాడు. ఎట్లా అన్నాడో తెలియదు మరి. అన్నాడా? ఇంతవరకు అంటే భౌతికమైన మెదడు, బ్రెయిన్ దాకా ఫిజియాలజీ చెప్తోంది. దాని తర్వాత ఎక్కడ గుర్తింపబడిందో అది దృశ్యంగా మనం ఎట్లా చూసాము, మనకు ఎట్లా కనిపిస్తుంది? అక్కడ ఉన్నట్టు చూస్తున్నట్టు కనిపిస్తుందా లేదా? ఇవన్నీ కొలతల్లో కన్ను దేన్ని కొలుచుకుందంటే దృశ్యాన్ని కొలవటం లేదట. ఇప్పుడు ఒక పెద్ద రాజ్యం ఉందనుకోండి. రాజు ఉన్నాడు. రాజు కింద ఎవరు ఉంటారు? మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల కింద సైనికులు ఉంటారు. ఆ తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఆయా వ్యవస్థల్లో ఉండే వాళ్ళు ఉంటారా లేదా? పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని అంతస్తుల్లో కూడా ఇప్పుడు మనకు కూడా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, తర్వాత మినిస్టర్స్ ఉంటారు, తర్వాత ఎమ్మెల్యేస్ ఉంటారు, తర్వాత కౌన్సిలర్స్ ఉంటారు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఇక్కడ దాకా అక్కడ దాకా వస్తున్నంత అన్ని అంతస్తుల్లో ఏం నడుస్తోంది? రాజ్యాంగ పాలన నడుస్తుందా లేదా? వాళ్ళందరూ దేన్ని పాలన చేస్తున్నారు? రాజ్యాంగాన్ని పాలన చేస్తున్నారా లేకపోతే వాళ్ళ సొంత ఐడెంటిటీతో ఉన్నారా? అక్కడ రాజ్యాంగ పాలక. దే ఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్. ఎవరైనా సరే ఒకటే డెసిగ్నేషన్తో వాళ్ళు సమానం. అవునా? ఏమిటది? గవర్నమెంట్ సర్వెంట్స్. వాళ్ళకు వేరే డెసిగ్నేషన్ ఉండొచ్చు.
వాళ్ళ పోస్ట్ వేరే అయ్యి ఉండొచ్చు. అయినా సరే వాళ్ళు చేసేది మాత్రం రాజ్యాంగ పాలననే చేస్తున్నారు. అట్లాగే ఇంత భౌతిక మెదడు దాకా మనకు వేరే వేరే రూపాల్లో అది కనిపించింది. దృశ్యం ఏమేం కనిపించింది? బయట దృశ్యంగా ఉంది, తర్వాత ప్రతిబింబంగా ఉంది, తర్వాత మిల్లీ వోల్ట్స్ అయింది, తర్వాత ఫ్రీక్వెన్సీ అయింది, తర్వాత మనస్సు అనేది సైన్స్ చెప్పదు, కానీ మనస్సులో గ్రహింపు రూపంలో ఉంది. అది సైన్స్ ఇక్కడ ఆగిపోతుంది, తర్వాత అయ్యింది అంటుంది అంతే, ఎట్లా అయ్యిందని చెప్పదు అది. కానీ దాని వెనుక మనస్సు ఉంది. ఆ మనస్సు ఏం చేస్తుంది? గ్రహింపు రూపంలో తీసుకుంటుంది. బుద్ధి దాన్ని తీసుకొని విచారణకు తీసుకుంటుంది, పోలుస్తుంది అనమాట ఇదేమిటి అని. పోల్చుకొని తర్వాత అహంకార రూపంలోకి తీసుకుంటుంది. అక్కడ మనం గుర్తిస్తాం దేన్నైనా సరే. ఇప్పుడు ఇవన్నీ గుర్తించటానికి ఇప్పుడు రాజ్యాంగంలో ఎట్లాగైతే రాజ్యాంగ పాలన నడుస్తోందో ఇక్కడ ఏ పాలన నడుస్తోంది? అది తితిక్ష అన్న పదంలో చెప్పారు. తితిక్ష అంటే త్రైంగ్ పాలనే ధాతు, తిజ నిశానే త్రైంగ్ పాలనే అంటే పాలన చేసుకోవటం. దీన్ని ఓర్చుకోమన్నాడు స్వామి. ఏం ఓర్చుకోవాలంటే దేహం ఏం చేస్తుంది? భౌతికమైన దాన్ని ఒక అభౌతిక రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది, మార్చేసుకుంటుంటుంది మొత్తం. ఈ భౌతిక ప్రపంచం అంతా మనం అభౌతికంగా గ్రహిస్తున్నాం కానీ భౌతికంగా తీసుకోవటం లేదు. ఏ అభౌతిక రూపంలో తీసుకుంటున్నాము? అన్ని రూపాల్లో వేరువేరుగా కనిపించిందంతా కూడా సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగును పాలన చేసుకుంటూ వస్తున్నాయి. లోపల నుండి వస్తాం, ఇప్పుడు బయట నుండి లోపలికి వెళ్ళామా? ఇప్పుడు లోపల నుండి బయటికి వస్తే లోపల ఉన్నది సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతి అహంకార స్థానంలో వస్తుంది, దాన్ని గుర్తించే స్థానం. ఆ తర్వాత బుద్ధి ఏం చేస్తుంది? ప్రతిదాన్ని కూడా సచ్చిదానంద స్మృతిలోకి మార్చుకునే, అనువదించే రూపంలో ఉంటుంది, ఎందుకంటే దాని తేజస్సే సచ్చిదానంద స్మృతి. మళ్ళీ ఏం చేస్తుంది? మనస్సు దాకా, మనస్సు గ్రహింపులోకి వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే, మనం ఏది విన్నా సరే ఏమంటాం? నేను విన్నాను అంటాం, అవునా? చెవి విన్నదా నేను విన్నానా? చెప్పండి, ఎవరు విన్నారు? వినే పరికరం ఏమిటి? చెవి. మనం అన్న మాట ఏమిటి? నేను విన్నాను, అదన్నమాట. అంటే నేను అన్న రూపం అహంకారం. ఆ అహంకారానికి వినికిడిని జోడించుకొని నేను విన్నానంటాడు వీడు. అన్నిటిని అట్లాగే అన్నమా? చూస్తున్నది ఎవరు? కన్ను. చూసే పరికరం ఏది? కన్ను. మెకానిజం అంతా కంటిదే కదా, కానీ మనం ఏమన్నాం? నేను చూస్తున్నానన్నాం. అంటే అన్నిటికీ కూడా నేను అన్న సచ్చిదానంద స్మృతిని జోడించకుండా చూస్తున్నానన్న మాటకు అర్థం ఉంటుందా? చూస్తూ అంటే కంటి చూపుకి ఏమీ అర్థం ఉండదు నేను లేకపోతే. సున్నా ముందు ఒకటి లేకపోతే ఎన్ని సున్నాలు రాసినా దాని విలువ ఏమిటి? సున్నానే. అట్లాగే కన్ను గ్రహించిన ప్రతిబింబం తీసుకున్నా, గ్రాహక నరాలు ఏం తీసుకున్నా, ఎవరేం తీసుకున్నా సరే దాని ముందు ఒకటి రాయకపోతే దానికి సున్నాయే విలువ అవుతుంది. ప్రక్రియకు అర్థమే లేదు. అంటే దాని అంతటికి వెనకాల ఏముంది? ఇప్పుడు ఎవరున్నారు? నేను అన్న స్వరూపంలో సచ్చిదానంద స్మృతిగా అన్నీ గుర్తిస్తున్నాం. అందుకే ఏ పని చేసినా మనం ఏమంటాం? కాళ్ళు నడుస్తూ ఉంటే నేను నడుస్తున్నానంటారు, చేయి పట్టుకొని వదులుతూ ఉంటే నేను పని చేశాను, నేను రాశానంటాడు. రాసింది ఎవరు? చేయి. దాని వెనుక నేను లేకపోతే, సున్నా ముందు ఒకటి లేకపోతే ఎట్లా విలువ లేదో దానికి, దాని వెనుక నేను లేకపోతే విలువ లేదు. ఇప్పుడు ప్రతి ఇంద్రియానికి స్పర్శ ఏమిటి? నేను అన్న స్పర్శలో ఉంది. అదే సమయంలో బాహ్య స్పర్శ కూడా ఉంది. కంటికి దృశ్యం ఒక స్పర్శ, నేను ఒక స్పర్శ. కన్ను మధ్యలో ఉంది, అవునా? కంటికి ఒక కొలత ఉంది. దీని కొలతలో బయట స్పర్శను, బాహ్య స్పర్శను తీసుకుంటోంది. అది దృశ్యం తీసుకుంటుంది కదా, కానీ వెనుక ఎవరున్నారు? నేనున్నాను. ఇప్పుడు మనము దేన్ని గుర్తిస్తాము అన్న దాన్ని బట్టి మనకు శీతోష్ణ సుఖ దుఃఖాలు కలుగుతాయి. లోకంలో మనం ఏమనుకుంటాం? ఇప్పుడు ఏదైనా దృశ్యం చూసాము, మనకు ద్వంద్వాలు ఎట్లా కలుగుతాయి చెప్పండి? మొట్టమొదటిది బాగుంది, బాగాలేదు. రెండవది నాకు కావాలి, వద్దు. కావాలన్నందుకు దుఃఖము, వద్దంటే సుఖము. అది మనకు తెలియదు, అంతేనా? కావాలన్నందుకే కదా కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా షాప్లో ఒక వస్తువు ఉంది, అది మనని ఏమన్నా అంటుందా? మనకేమనిపిస్తుంది? అట్లా వెళుతుంటే నాకు ఆకర్షణ కలిగింది అంటారా?
అట్రాక్షన్ అంటారా లేదా? అది నన్ను ఆకర్షించింది, ఇప్పుడు నేను కొనుక్కోవాలి. అవునా? ఆకర్షించిందంటే ఏం చేసింది? మీ బుర్రని కెలికిందన్నమాట. అంతేనా? ఇప్పుడు వాడికి బుర్రని కెలికిన తర్వాత అది కావాలి కావాలి అనిపిస్తుంది. అక్కడ అది ఉన్నంతసేపు ఏమనలేదు. మన బుర్రని కెలికిన తర్వాత అది ఏం చేస్తుంది? కొనుక్కోగలిగితే సుఖం వచ్చిందని మనం అనుకుంటాం. కాస్త ఆగండి. కొనుక్కోలేకపోతే దుఃఖం అనుకుంటాం. కానీ మనం కొనుక్కోవాలనే అనుకోకపోతే సుఖంగా ఉంటాం. కొనుక్కుంటే దుఃఖం వస్తుంది. ఎందుకు? దాని తర్వాత అది పాడవుతుంది కాబట్టి. అంతేనా? అది ఆగమా అపాయిన, వచ్చేది పోయేదే కదా. కానీ మనం అది చూడము. మనం ఏమనుకుంటే కొనుక్కుంటే సుఖం వచ్చింది, కొనుక్కోలేకపోతే దుఃఖం వచ్చింది అన్న పరిభాషలో మనం బతుకుతాం. అందుకే అన్నిటినీ కావాలంటామా లేదా? చూడాలి చూడాలి, కావాలి కావాలి అంటామా లేదా? ఇప్పుడు రివర్స్లో జరుగుతుందన్నమాట. అది గనక మనం కెలకకపోయి ఉంటే, మన బుర్రలో మనం కెలుక్కోకపోయి ఉంటే, మనం కొనుక్కోకపోయి ఉంటే, మనకు అసలు దానివల్ల దుఃఖం ఏమన్నా వస్తుందా? సుఖం ఏమన్నా వస్తుందా? న్యూట్రల్గా సంతోషంగా ఉన్నవాడు ఉంటాడా? ఉంటాడు. అది మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమైంది? ఆ బాహ్య స్పర్శ వల్ల నాకు అది కావాలి అన్నందుకు నాకు సుఖ దుఃఖములు వచ్చినాయి అని మనం అనుకుంటున్నాం. కానీ అది ఎట్లా ఉంది? వచ్చింది, మధ్యలో పోయింది. ఆ పోయినంత మాత్రం చేత తన వ్యవస్థ ఏమన్నా మారిందా? చెప్పండి. కేవలం కావాలి అన్నది ఒక్క పక్కన తీసేస్తే, అది ఉన్నంత మాత్రాన కానీ, లోకంలో అన్నీ ఉన్నంత మాత్రాన కానీ మనని ఏమన్నా అంటున్నాయా? మనకేమైనా శీతము, ఉష్ణము, దుఃఖము, సుఖము, లాభము, నష్టం కలిగిస్తున్నాయా? ఏమి కలిగించటం లేదు. ఎప్పుడు ఆ స్పర్శ బాహ్య స్పర్శ తీసుకుంటే అప్పుడు మనకు ఈ ద్వంద్వ ప్రవృత్తి వస్తుంది. బాహ్య స్పర్శ లేకపోతే ఏం లేదు. లోకం ఉండి మనని ఏం బాధ పెట్టడం లేదు. ఇవన్నీ ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్ని రకాలైన ఎక్స్పోజర్ ఉంది వాళ్ళకి. అంటే ఒకప్పుడు మనం చిన్నతనంలో ఇన్ని లేవు, వెరైటీలు లేవు. ఏ వస్తువుల్లో కానీ, తిండిలో కానీ, బట్టల్లో కానీ, తిరగటంలో కానీ, భోగాల్లో కానీ ఇన్ని లేనే లేవు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎన్నున్నాయి? వాళ్ళ చుట్టూ అంతా ఆకర్షణలనే ఉన్నట్టు, వాళ్ళ చుట్టూ కమ్మేసినట్టున్నాయి. ఎట్లా ఓర్చుకునేదని అడుగుతున్నారు వాళ్ళు. ఒక్కటే కారణం ఏమిటి? నాకు కావాలి అన్నట్టు. అంటే స్పర్శను తీసుకోవటం, బాహ్య స్పర్శను తీసుకోవటం. ఇప్పుడు దాన్ని నిగ్రహించటం ఎట్లా అంటే, ఇప్పుడు తితిక్ష ఓర్చుకోమంటున్నాడు కదా స్వామి, తాన్ తితిక్షస్వ భారత. అప్పుడు నీకు ఇవన్నీ వ్యథ కలిగించవు. ఎవరికైతే ఇవి వ్యథ కలిగించవో, అంటే వ్యథ అంటే వ్యథ తాడనే ధాతు, అంటే వచ్చి నిన్ను కొట్టవో, అంటే వాటి స్పర్శ వల్ల నువ్వు దెబ్బ తినకుండా ఉంటావో వాడు ధీరుడు. దెబ్బతింటే పోయినట్టే, మళ్ళీ ఆడాలి గేమ్. ఒక్కసారి ఒక్క స్పర్శలో దెబ్బతిన్నాడంటే మళ్ళీ గేమ్ ఆడమంటాడు స్వామి. అట్లా ఎన్నిసార్లు ఆడుతున్నాము? రోజంతా మన పని ఏమిటి? ఈ ఆటే కదా, ఆడుకోవటం. ఒక్కొక్క ఇంద్రియ చేష్టలో, ఒక్కొక్క స్పర్శలో ఎన్ని కోరికలు కలగటము, ఆ కోరికల వెంట పరిగెత్తటము, వాటి స్పర్శకు తగులుకొని వాటి చేత దెబ్బ కొట్టించుకొని మళ్ళీ ఆడటం. ఇట్లా వాటి చేత దెబ్బలు తినటమే మన జీవితం అయింది. ఇక్కడ ఏం చేయమంటున్నారు? ఈ అవకాశం ఏమిటి? బాహ్యం యొక్క స్పర్శ గ్రహింపు లేకుండా ఉండాలంటే ఏముండాలి? సచ్చిదానంద స్మృతి యొక్క పాలనను ప్రతి ఆ స్పర్శలో, అంటే అహంకారం నందు, నేను అన్న గుర్తింపు నందు, మళ్ళీ బుద్ధి అవగాహన చేసుకోవటం నందు, మనస్సు గ్రహింపు నందు, మళ్ళీ ఇంద్రియ చేష్టలయందు, ఇంద్రియ గ్రహింపు నందు, మన బుద్ధి, మనస్సు, బుద్ధి, మెదడు, ఇవన్నీ స్థానాల్లో కూడా సచ్చిదానంద స్మృతి పాలనను నిలుపుకోమంటున్నారు. అంటే ఏమిటి? ఈ దేహం నడుస్తున్నప్పుడు ప్రతి ప్రవర్తనలో దాని చేత ఆకర్షింపబడకుండా చైతన్యం యొక్క స్ఫురణను గుర్తింపు తీసుకోవాలి. అంటే ఒకే చోట దెబ్బతినటానికి అవకాశం ఉంది, అదే స్థానంలో సచ్చిదానంద స్మృతిని గుర్తించటానికి అవకాశం ఉంది. ఏం చేస్తావో నీ ఇష్టం. బయట స్పర్శ తీసుకుంటే అదేం చేస్తుంది? ద్వంద్వములను కలిగిస్తుంది. ముందు మనకు బాధ ఏ రూపంలో వస్తుంది? ద్వంద్వముల రూపంలో వస్తుంది. కాసేపు సుఖం వచ్చినా బాధనే, దుఃఖం వచ్చినా బాధనే. సుఖం వస్తే బాధే ఉంది, అది బాగుంటుంది కదా అంటే పోతే బాధనే కదా. ఇప్పుడు సుఖం వచ్చింది, అది అట్లాగే ఉందా?
అది అట్లాగే ఉండదు. ఏం చేస్తుంది? పోతుంది. పోగానే మనకేమనిపిస్తుంది? నీరసంగా అనిపిస్తుంది. అంతేనా? అది వచ్చినప్పుడు ఎట్లా ఉత్సాహం ఉందో ఆ ఉత్సాహం అంతా దిగిపోయింది. అంటే మళ్ళీ అది కావాలని అనిపిస్తుంది. అవునా? సుఖం అందరం చూసామా లేదా? ఇంతవరకు రుచి చూసామా లేదా? మీకు అందరికి సుఖం తెలుసా తెలియదా? చెప్పండి. తెలుసు, తప్పకుండా తెలుసు, అందరికీ తెలుసు. మరి ఆ తెలిసిన సుఖము ఇప్పుడుందా? ఎట్లా చెప్తారు? లేదని ఎట్లా తెలుస్తుంది మీకు? మళ్ళీ దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఉంటే ఎందుకు ప్రయత్నం చేస్తాం? ఉంటే ప్రయత్నం చేసేవాళ్ళమా? చేయము. మన దగ్గర లేదు కాబట్టే మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ఇంతవరకు మానవ జాతిలో, ప్రాణికి కోటిలో ఇంతవరకు ప్రయత్నం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ప్రతి ప్రాణి సుఖం కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రతి ప్రాణి రుచి చూసింది, అయినా ఇప్పుడు అది లేదు. మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఇంతవరకు పొందినవాడు ఎవడన్నా ఉన్నాడా? పోనీ అది లేదు. బయటనే సుఖము అనుకొని దానికోసం ప్రయత్నం చేసి పొందిన ప్రాణి ఈ భూమి మీద ఉందా? లేదు. అంటే బాహ్య స్పర్శను తీసేసి తన సచ్చిదానంద స్మృతి యొక్క పాలన నిలపటము ఓర్చుకోవటం అంటే. ఓర్చుకోవటం అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సరే అట్లాగే ఓర్చుకుంటా అంటారు. లోకంలో అట్లా ఓర్చుకునే వాళ్ళు ఉంటారా లేదా? చాలా మంది ఉంటారు. చాలా మంది ఓర్చుకుంటారు. సుఖం రాగానే పొంగిపోకుండా, దుఃఖం రాగానే కృంగిపోకుండా ఓర్చుకుంటారు. కానీ స్మృతిని నిలపటం ఓర్చుకోవటం అని వాళ్ళకి తెలియలేదు. అది వచ్చింది రేపు పోతుంది అన్న దృష్టితోనే అట్లా ఓర్చుకుంటారు. కానీ స్మృతిని నిలపాలి, దర్శనం చేయాలి అన్నది జ్ఞానం వల్లనే తెలుస్తుంది. ఆ జ్ఞానమే జ్ఞానాదేవతు కైవల్యం. ఎన్ని ఓర్చుకున్నా ఇప్పుడు లోకంలో ఎంతో మంది అమాయకంగా బ్రతికే వాళ్ళు ఉంటారంట. అమాయకులు అంటే అమాయకులు అంటే ఏం తెలియని వాడనా? అంతేనా? మాయ లేనివాడు అంటే అన్ని తెలిస్తే మాయ ఉన్నవాడు అన్నమాట వాడు. అమాయకుడు అంటే లోకంలో చాకచక్యము, లౌక్యము తెలియని వాడిని మనం అమాయకుడు అంటాం. అంతేనా? మనకు మాయ ఉండాలా వద్దా? ఉండాలా? మాయలో ఉండాలా మనందరం? లోకంలో బ్రతకాలంటే మరి అంతే, మాయ ఉండాలి అని మన పరిభాష. అమాయకుడు అంటే వాడేం చేస్తాడంటే ఈ లోకంలోని కుట్రలు, కుతంత్రాలు, చాకచక్యాలు అనే కొలత వాడికి ఉండదు. వాడు వాటిని గ్రహించకుండా వాడి స్థితిలో వాడు ఉంటాడు. అమాయకుడు అంటాం వాడిని. అంత మాత్రాన వాడు జ్ఞానేం కాడు. అట్లా ఎంతో మంది లోకంలో మంచి చెడు అన్నిటిని ఓర్చుకుంటారు. పెద్దగా ఇష్టాలు లేకుండా అన్నిటిని బ్యాలెన్స్డ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ తితిక్ష అన్న పదం అక్కడ వాళ్ళకి అర్థం కాదు. అంత మాత్రం చేత వాళ్ళకి ముక్తి వస్తుందా? లోకంలో బాగానే ఉన్న వాళ్ళకు, ఓర్చుకునే వాళ్లకు వస్తుందా? రాదు. ఎప్పుడో అప్పుడు వాడు దెబ్బతింటాడు. కనుక ఇక్కడ తితిక్ష అన్న పదం ఏం చూపిస్తుందంటే అమృతత్వాన్ని పొందాలంటే సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపును పాలన చేయి. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు కన్ను చూడగానే దృశ్యం బాగుంది అని మాట్లాడకు. దృశ్యం యొక్క గ్రహింపు నాకు ఎట్లా వస్తుందంటే దృశ్యాన్ని చూస్తున్నానంటే నా చైతన్యాన్ని నేను దర్శనం చేస్తున్నాను. దృశ్యం ఎట్లా కనిపించింది? ఇంత మెకానిజం అంతా దేనివల్ల జరిగింది? నా చైతన్యం ప్రవర్తించటం వల్ల, సచ్చిదానంద స్మృతి యొక్క చైతన్యము ప్రవర్తనలో ఉండటం వల్ల దృశ్యం నాకు కనిపించింది. చెవి వింటుందంటే చెవి యొక్క తేజస్సును ఆనందించును, పాటను కాదు. పాట బాగుంది బాగలేదు, మాట బాగుంది బాగలేదు కాదు. చెవి యొక్క ఆఘ్రాణం అనే వినికిడి అనే తేజస్సు, శ్రవణ తేజస్సు ఏందో దాన్ని గ్రహించును. ఆ పాలన చేసుకో. అప్పుడు ఎట్లా ఉంటాడు వాడు? దానివల్ల వాడికి ఏమి ఇప్పుడు చైతన్యానికి బాగుండటం బాగాలేకపోవటం ఉంటుందా? మాటకు పాటకైతే ఉంటుంది, చైతన్యానికి ఉంటుందా? ఉండదు. చైతన్యానికి ఎక్కువ తక్కువలు కొలత ఉంటుందా? ఉండదు. పాట అయితే ఎక్కువసేపు వినాలి, వినకుండా ఉండాలి. చైతన్యాన్ని కాసేపు వదిలేసి ఉందామని అనుకుంటాడు ఎవడన్నా? చెప్పండి. అంటే నేను వింటున్నాను అన్నప్పుడు వినుటను నువ్వు కనుక తీసుకొని బయట యొక్క శబ్దాన్నే ఆనందించే ప్రయత్నం చేస్తే దెబ్బతింటావు.
మనకు అసలు లోకంలో కష్టం ఎందుకు వస్తుంది చెప్పండి? కోరిక వల్ల. కోరిక దేనికి కలుగుతుంది? ఏదో ఒక ఇంద్రియంతో భోగాన్ని అనుభవించాలి. అదే కదా కోరిక అంటే. వినాలి, చూడాలి, తినాలి, స్పర్శన అనుభవించాలి. ఇదే కదా మన కోరికలన్నీ దీని మీదనే ఆధారపడి ఉంటాయి కదా. ఏ కోరిక వీటితోనే తీర్చుకుంటాడు. ఇంకేమైనా ఉన్నాయి ఇంద్రియాలు వేరేవి? లేవు. ఏవైనా సరే ఈ 10 ఇంద్రియాలతోనే తీర్చుకోవాలి కోరిక కలిగిందని. ఆ కోరిక ఏం కోరుతుంది ఇంద్రియము? ఇంద్రియము శబ్దాన్ని కోరదు. ఇంద్రియం ఏం కోరుతుంది? సచ్చిదానంద స్మృతినే కోరుతుంది. మనం ఏమనుకుంటాం? ఊరికే ఉండలేక వినాలనుకుంటాం. ఊరికే ఎందుకు ఉండలేడు? సచ్చిదానంద స్మృతి తెలియదు కాబట్టి. తెలుసుకుంటే అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ప్రవర్తనలో కూడా ప్రవర్తన జరుగుతున్న కాలంలో సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపును తీసుకునే ప్రయత్నం చేసిన రోజున బయట విషయాన్ని అడగడు మనిషి. ఎందుకంటే గ్రహించడానికి నాకు సచ్చిదానంద స్మృతి ఉంది. ఉన్న తర్వాత ఇంకొకటి నాకు ఎందుకు కావాలి? అవసరం లేదు అన్న స్థితి వస్తుంది. ఇప్పుడు ప్రతి ప్రవర్తనలో మనకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరమాత్మను చూడాలి అనుకున్నాం అనుకోండి, మీకు వస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి? పరమాత్మ వస్తాడు. ఎవరికైనా చూడాలని ఉందా? పోనీ గుడికి వెళ్తారు కదా. ఎందుకు? ఎట్లాగూ కనిపించడం వెళ్తారా? గ్యారంటీ ఉంది కనిపించడానుకొని వెళ్తారా? చూడాలనుకొని వెళ్తారా? చూడాలను. ఇప్పుడు వస్తాడు, మీ ముందుకు వస్తాడు పరమాత్మ. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? కాసేపు అయిన తర్వాత ఏం చేస్తారు? ముందేమో ఆనందము, ఆవేశము, ఆనందం రెండు వచ్చేస్తాయి. భక్తి పొంగిపోతుంది. నమస్కారం చేస్తారు, 4 సార్లు చేస్తారు. కాకపోతే ఒకసారి కాకపోతే 4 సార్లు చేస్తారు. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? కోరికలు చెప్తారా? ఇక్కడ ప్రవచనాలు విన్న తర్వాత కూడా అదే చేస్తారా? కోరికలు ఇచ్చిన తర్వాత ఏమంటారు? వెళ్ళిపోమంటారు. అయితే సరే కోరికలే చెప్పండి. ఆయనకెంతసేపు మీరు ఏది అడిగినా ఇచ్చేస్తాడు వెంటనే. అంతేనా? ఆయన తథాస్తు అంటే ఏదైనా అయిపోతుంది. అనకున్నా అవుతుంది. ఆయన అనుకుంటే అవుతుంది. అవునా? కుచేలుడికి ఎట్లా ఇచ్చాడు? అక్కడెక్కడో అటుకులు తింటే కుచేలుడికి పెద్ద మేడలే వచ్చేసినాయట. అట్లా ఆయన అనుకుంటే సంకల్పం మాత్రం చేత అయిపోతాయి. తర్వాత వదిలేస్తారా? ఏం చేస్తారు? ఇంకా అక్కర్లేదా దేవుడు? మరి ఏం చేస్తారు? ఆయనని తీసుకొని ఏం చేస్తారు చెప్పండి? బోర్ కొడుతుంది దేవుడితో కూడా కాసేపటికి. అంతే కదా, మనకి ఏదైనా బోర్ కొట్టిస్తుందా లేదా? ఒక మంచి పాట వింటున్నారు, తర్వాత ఏమైంది? ఆపేసి తర్వాత విందాం అనుకుంటారా లేదా? భక్తి పాట అయినా సరే తర్వాత వింటారు. ఒక మంచి భక్తి సినిమా చూస్తున్నారు, చాలా బాగుంది, తర్వాత ఏమవుతుంది? ఆపేయాలనిపిస్తుంది. అంతే కదా. మళ్ళీ ఒక పిక్నిక్కి వెళ్ళారు అనుకుందాం, తర్వాత ఏం చేస్తారు? ఇంటికి వచ్చేస్తారు. అంతే. ఏది చేసినా తర్వాత ఏం చేస్తారని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? కావాలని ఆరాట పడుతున్నారా లేదా? ఒక మంచి ఇల్లు కావాలి, అవునా? వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు? దాంతోనే ఏం చేస్తారు? అయిపోయింది, దాన్ని బోర్ కొట్టేసింది, అది అయిపోయింది. తీరిందంటే బోర్ కొట్టింది. అందుకే కదా పెళ్ళం బోర్ కొడుతుంది. ప్రేమించినంతసేపు ఏమో వెంటబడుతూ ఉంటాడు, పెళ్ళైన తర్వాత బోర్ కొడుతుంది. తర్వాత ఏం చేస్తారు? ఇంకా చెప్పండి, మీరు ఏం కావాలో అది చెప్పండి. పెద్ద ఉద్యోగం కావాలి, తర్వాత ఏం చేస్తారు? రిటైర్ అవుతారు. అంతేనా? బాగా పేరు ప్రతిష్టలు వచ్చినాయి, తర్వాత ఏం చేస్తారు? చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద సినిమా యాక్టర్ ఎవరైనా ఉన్నారనుకోండి, బాగా పేరు ప్రతిష్టలు వచ్చేసినాయి, బాగా ఫేమస్ అయిపోయాడు, తర్వాత ఏం చేస్తాడు? ఆయన ఊరికే ఉంటాడు. అంతే కదా. బోర్ కొడుతుందా లేదా ఆయనకు? ఏం చేస్తాం ఈ జీవితంలో? బాగా కావాలి. మీకు కోరికలు చాలా ఉన్నాయా? లిస్ట్ ఉందా? ఆ టిష్యూ పేపర్ రోల్ ఉంటుంది చూసారా, ఆ రోల్ అంత లిస్ట్ ఉంది అనుకుందాం మనం. సరే, అన్నీ తీర్చేస్తాడు దేవుడు. ఒక్క నిమిషంలో తీర్చాడే అనుకోండి, కాసేపటికి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏమంటున్నారు? కొత్త లిస్ట్ తయారు చేస్తారు. అంత ప్రజ్ఞ ఉందా మీకు? పోనీ 4 చెప్పమంటేనే చెప్పలేకపోతున్నారే. చాలా బట్టలు కావాలి, మహా అయితే అంతే కదా కోరికలు.
డబ్బు కావాలి, కార్లు కావాలి. అవన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? ఒకసారి వాళ్ళ మొహాలు చూడండి, దీనంగానే ఉంటాయి రాత్రిపూట. మనం అనుకుంటాం ఏదో సుఖం ఉంది అంతే అని. దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి అంతే. అవి నున్నగా ఉంటాయా? ఉండవు. అక్కడ కూడా ఒడిదొడుకులు ఉండనే ఉంటాయి. చేయటానికి ఏం లేదు అక్కడ. మోక్షం కావాలి, అమ్మో నెమ్మదిగా అప్పుడు మోక్షం అడుగుతారు అనమాట. అన్ని తీరిన తర్వాత నెమ్మదిగా మోక్షం అంటే ఇవన్నీ వదిలిపోయాను, వదిలిపోయేటట్టు చేయమనే కదా. మోక్షం అంటే ఏమిటండి? విడుదల. ఇన్నాళ్ళు ఏవి కావాలన్నావో అవన్నీ వదిలించు అని అడుగుతారు. ఇదే కదా మోక్షం అంటే. కోరికలు ఉన్నాయి జీవుడికి, ఆ కోరికలు వదిలించు అని అడుగుతారు. మోక్షం అంటే ఇదేనా వేరే ఏదన్నా? అంతే. అదేదో ముందే చేస్తే ఈ ఆరాటం ఉండదు కదా, కష్టపడే పని ఉండదు కదా, ఈ గోలంతా లేదు కదా. ఇక్కడ నిశ్చయం చేయండి, మీకు ఈ స్పర్శలన్నీ ఏమిస్తున్నాయో. ఈ ఇంద్రియాలు ఎప్పటికప్పుడు మీకు బోధ చేస్తూ ఉంటాయి. చూడరా నాయన, నీకు బోర్ కొట్టింది, ఎందుకు మధ్యలో నన్నెందుకు ఇరికిస్తున్నావు అంటుంది అది ఇంద్రియం. కాదు నువ్వు రావే నాతో పాటు, నేను భోగిస్తా, నువ్వు నాతో పాటు ఉండు అంటాడు వీడు. నువ్వు విను, నేను వింటున్నాను అంటాడు వీడు. నువ్వు నడు, నేను నడిచి అట్లా పార్క్కి వెళ్దాం పదా అని కాళ్ళని నడిపిస్తాడు. అది ముందే చెప్తుంది, నీకు కాళ్ళ నొప్పులు వస్తాయి, నేను అలసిపోతావంటే కాదు, నువ్వు రా నాతో పాటు అని వీడు తీసుకెళ్తాడు. అన్ని ఇంద్రియాలను హింసించి వీడు ఏం చేస్తున్నాడు? బాహ్య స్పర్శను పొంది శీతోష్ణ సుఖ దుఃఖములు, జయాపజయములు, లాభ నష్టములు అనే రూపంలో దుఃఖమును పొందుతున్నాడు. వీటన్నిటినీ కూడా ఎవరైతే యంహిన వ్యథయంతి, వీటి చేత ఎవరైతే కొట్టించుకోరో, దెబ్బతినడో వాడు ధీరుడు అంటున్నాడు. వాడు ఎటువంటి ధీరుడు? సమ దుఃఖ సుఖం ధీరం, సుఖ దుఃఖములను సమానం చేసిన ధీరుడట వాడు. ఎట్లా సమానం చేస్తారు చెప్పండి? సుఖ దుఃఖాలు సమానం అవుతాయా ఎప్పుడైనా? రెండిటిని ఒకే రకంగా ఎట్లా చూస్తాం మనం? సుఖం సుఖమే, దుఃఖం దుఃఖమే. దుఃఖాన్ని సుఖాన్ని ఎట్లా సమానం చేస్తాము? వస్తాయి పోతాయి, కరెక్ట్. ఒక పాయింట్, వాడికి కామన్ పాయింట్ ఏమిటి? రెండు వచ్చేవి పోయేవి కాబట్టి అవి సమానం, ఒప్పుకున్నాం. ఇంకా ఎప్పటికీ ఉండవు, శాశ్వతంగా ఉండవు కాబట్టి అదే వచ్చేవి పోయేవన్నా అదే అర్థం కదా, అదొకటి. కాబట్టి సమానం. ఇంతేనా సమానత్వం దానిది? సుఖానికైనా దుఃఖానికైనా కలుగుతున్నది ఎవరికి? రెండు కలిగిన ఎవరికి? నాకు. అవి నాకంటే వేరే రూపాలు. భగవద్గీత ఏం చెప్తుందని చెప్పుకున్నాం? అద్వైతం చెప్తోంది. నాకంటే మారు రూపం లేదు సృష్టిలో. నాకు కలిగే రూపము అది బయట రూపమైతే నా రూపం కాకపోతే నేను నిలుపుకోలేను. సుఖం ఎంత బాగున్నా సరే మనిషి నిలుపుకోలేడు. పరుపు ఎంత బాగున్నా సరే పడుకొని ఉంటాడేమిటి? సుఖాన్నే ఇస్తుంది, పడుకొని ఉంటాడా? ఉండడు. అందుకే ఇందాక చెప్పుకున్న అన్ని సుఖాలను కూడా మీరు చివరికి ఏమంటారు? వద్దనే అంటారు. ఎందుకు? అది నాకంటే బాహ్య రూపం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? మాత్రా స్పర్శల వల్ల కలుగుతున్న ఏ శీతోష్ణ సుఖ దుఃఖములు ఉన్నాయో వాటిని తితిక్షస్వ అంటే ఒకటే అర్థం ఏమిటంటే వాటిని పాలన చెయ్యి. పాలన చేయటం అనే మాట వచ్చింది కాబట్టి ఇంకొక రూపం చెప్పుకోవాలి. ఇప్పుడు మనము సృష్టిలో అపరా ప్రకృతి, పరా ప్రకృతి అని రెండు ప్రకృతులు ఉన్నాయి. అపరా ప్రకృతి అంటేనేమో పంచమహాభూతాత్మక ప్రకృతి. అంటే పంచమహాభూతాలు ఏమిటి? ఆకాశము, వాయువు, భూమి, అగ్ని, భూమి, నీరు. ఇవి పంచమహాభూతాలు. ఈ బాహ్య సృష్టి అంతా కూడా పంచమహాభూతములతోనే తయారైంది, అవునా? ఈ పంచమహాభూతములు ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి? ఆత్మనః ఆకాశ సంభూతః, ఆకాశాద్ వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యః అన్నం, అన్నాత్ పురుషః. అంటే ఈ పంచమహాభూతాత్మక సృష్టి ఎట్లా వచ్చిందో దాని క్రమాన్ని చెప్తుంది ఈ తైత్తిరీయోపనిషత్తు మంత్రం.
ఆత్మనః ఆకాశ సంభూత అంటే ఆత్మ వలన కలిగినది ఆకాశం. ఆకాశాత్ వాయు, ఆకాశం నుండి వాయువు. ఇప్పుడు ఆత్మ వలన కలిగిన ఆకాశంలో ఆత్మ కూడా ఉంటుందా ఉండదా? ఆత్మ ఆకాశం రెండు. మళ్ళీ ఆకాశాత్ వాయువు, వాయువులో ఎవరెవరు ఉంటారు? ఆత్మ లక్షణము, ఆకాశ లక్షణము, వాయు లక్షణం. వాయోర్ అగ్ని, వాయువు నుండి అగ్ని కలిగింది. ఇప్పుడు దీంట్లో ఏముండాలి? ఆత్మ లక్షణము, ఆకాశ లక్షణము, వాయు లక్షణము, అగ్ని లక్షణము. అగ్నేర్ ఆపహ, ఆపహ అంటే నీరు. ఈ దీంట్లో ఏముండాలి? మళ్ళీ వెనక నుండి ఆత్మ లక్షణము, ఆకాశ లక్షణము, వాయు లక్షణము, అగ్ని లక్షణము, నీటి లక్షణము. అద్భ్య పృథివీ అంటే నీటి నుండి పృథివీ కలిగింది, భూమి. మళ్ళీ దీంట్లో కూడా వెనుక నుండి వచ్చిన అన్ని లక్షణాలు ఉండాలి. పృథివ్యా ఓషధయ, భూమి నుండి ఓషధులు. ఓషధులు అంటే మనం తినే అన్నము ఇవన్నీ కూడా ఓషధులే అంటారు వాటిని. ఓషధులు కలిగినాయి. ఈ అన్నం నుండి ఓషధీభ్య అన్నం, ఓషధుల నుండి అన్నం కలిగింది. ఇప్పుడు వీటన్నిటిలో మళ్ళీ ఏముండాలి? వెనక నుండి అన్నీ ఉంటాయి. మొత్తం ఆత్మలక్షణంతో పాటు పంచమహాభూతాలు మొత్తం ఉంటాయి. ఉండి ఆ అన్నాత్ పురుష, పురుషుడెవరు? ఈ జీవ పురుషుణ్ణి పురుష లక్షణం అంటే. పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు. వేదాంత పరిభాషలో పురుషుడు అంటే జీవుడు అని అర్థం. ఇక్కడ కూడా యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ అన్నాడు. పురుషుడు అంటే ఏ పురుషుణ్ణి అంటే ఏ జీవుణ్ణి అని అర్థం. మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నది అక్కడ ప్రస్తావన కాదు. ఈ పురుషుడు ఇప్పుడు పరాప్రకృతి అంటారు వీణ్ణి. ఇంతవరకు వచ్చిందేమో అపరాప్రకృతి. ఈ పురుషుడు జీవ పురుషుడు ఎవరు? పరాప్రకృతి స్వరూపం అంటారు. అపరాప్రకృతి ఎట్లా పనిచేస్తుందంటే దేని నుండి వచ్చింది? ఆత్మ నుండి వచ్చింది. ఆత్మ లక్షణాలను అది చక్కగా పాలన చేస్తూనే ఉంటుంది. అంటే గవర్నెన్స్ ఎప్పుడు కూడా తప్పదనమాట. ఎప్పుడైనా పంచమహాభూతాలు వాటి స్థితి కంటే వేరుగా ప్రవర్తించడం చూసారా? అగ్ని పైకే మండుతుంది. అది ఏ ఇంధనంతో కలిసినా దా ఇంధనాన్ని దగ్ధం చేస్తుంది. అది వేడిగానే మండుతుంది. ఇంతకంటే వేరుగా అది ఎప్పుడైనా ప్రవర్తిస్తుందా? ప్రవర్తించదు. అగ్ని లక్షణాలను అది చక్కగా నిలుపుకుంటుంది. దానికి పాలన పూరణ అవసరం లేదన్నమాట. పురుషుడు అనేవాడికి పాలన పూరణ అవసరం. అంటే వాడు దాన్ని పాలన చేసుకోవాలి, గవర్న్ చేసుకోవాలి. పంచమహాభూతాలు సృష్టి క్రమంలో చక్కగా నడుస్తాయి. ఏది తీసుకున్నా సరే, వాయువు వీచాలంటే ఎట్లా వీస్తుంది? సృష్టి ఎట్లా రచించిందో అట్లా వీస్తుంది. నీరు ఎట్లా ప్రవహిస్తుంది? ప్రవాహం పల్లం ఎటుంటుందో అటే ప్రవహిస్తుంది. దాన్ని పొంది ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం అంటే పొందుకుంటూ ప్రవహిస్తుంది. ఇవన్నీ ఎట్లా గడువు తప్పకుండా ప్రవర్తిస్తాయి పంచమహాభూతాలు అన్నీ కూడా. ఈ దేహం కూడా పంచమహాభూతాత్మక సృష్టి. అంటే ఇది అపరాప్రకృతి. దీనిలో ఉన్న జీవుడు పరాప్రకృతి. పురుషుడు ఎవరున్నారు? పరాప్రకృతి. ఇప్పుడు బయట సృష్టినంతా పంచమహాభూతముల సృష్టిని, ఈ దేహాన్ని కూడా వాడుకుంటున్న వాడెవరు? ఒక్క పురుషుడు, జీవ పురుషుడు మాత్రమే. ఆ పురుషుడు అంటే ఏమిటి? పాలన పూరణ కలవాడు. పురుష శబ్దానికి అర్థం పాలన పూరణయో ధాతువు. అంటే వాడేం చేయాలి? వాడిని వాడు నిలుపుకోవాలి. వాడికి తప్పకుండా అంటే గడి తప్పకుండా ప్రవర్తించటం లేదు, జారిపోతూ ఉంటాడనమాట. అంటే విద్యార్థి ఏం చేయాలి? పాస్ అవ్వటానికి ప్రయత్నం చేయాలి. టీచర్ అపరాప్రకృతి అనుకోండి. విద్యాలయం అంతా అపరాప్రకృతి. దానికి పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వటం ఉంటుందా? ఉండదు. దానికి ఏం లేదు. అది ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థ ఎట్లా రచింపబడిందో అట్లాగే ఉంటుంది. కానీ ఎప్పటికీ పాస్ అవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అట్లాగే ఈ జీవ పురుషుడికి నిలుపుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ప్రవర్తనలో వాడు పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. విద్యార్థి పాసు అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. రెండు అవకాశాలు ఉన్నాయి వాడికి అక్కడ. అట్లాగే ఈ జీవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వీడు పరాప్రకృతి స్వరూపం. వీడికి పాస్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతి పాఠాన్ని కూడా అవగాహన చేసుకుని, ఆకళింపు చేసుకుని మళ్ళీ దాన్ని వ్యక్తం చేస్తాడా లేదా? పరీక్ష అంటే ఏమిటి? చదివించిన దాన్ని అన్నిటినీ అర్థం చేసుకొని మళ్ళీ వాడు వ్యక్తం చేస్తాడు. అంతేనా? నాకు వచ్చుగా నేను రాయలేదంటే పాస్ చేస్తారా? నువ్వు రాస్తే పాస్ చేస్తారు. పరీక్ష అర్థమే అది కదా. ఇప్పుడు టీచర్కి తెలుసు అనుకోండి, ఒక క్లాస్లో ఒక విద్యార్థి చాలా బాగా చదువుతాడు, కానీ వాడు పరీక్షలో
పేపర్లో రాయలేదు. టీచరు పోనీ అని వాడిని పాస్ చేస్తుందా? చేయదు. హక్కు లేదు ఆమెకి. ఎందుకు? నువ్వేమన్నాగా, నువ్వు ఎటువంటి స్టూడెంట్ అన్నాగా, నువ్వు పరీక్షలో మాత్రం రాసి తీరాలి. అట్లాగే మనం కూడా ప్రవర్తనలో మాత్రం సచ్చిదానంద స్మృతిని నిలుపుకొనే తీరాలి. నాకు తెలుసండి సచ్చిదానంద స్మృతి ఉంది, కానీ నేను నిలపలేకపోయాను అంటే కాదు, నిలుపుకొనే తీరాలి. నిలుపుకోవడం అంటే ఏం చేయాలి? ఇప్పుడు చేయి పట్టుకుంది అనుకుందాం. చేయి పట్టుకోవాలంటే ఇప్పుడు సచ్చిదానంద స్మృతిని నిలిపాలా అక్కర్లేదా? మరి నేను అన్ని పనులు చేస్తున్నాను కదండి, ఎన్ని పనులు చేస్తే పొద్దున్న నుండి ఈ చేతిలోంచి ఏమైనా జారిపోతాయా? నేను బాగానే పట్టుకుంటాను అంటాడా? నేను బాగా నడుస్తున్నాను, సచ్చిదానంద స్మృతిని నిలిపాలా అక్కర్లేదా? నడవాలంటే నిలిపాలా అక్కర్లేదా? సచ్చిదానంద స్మృతిని నిలపకపోతే నడుస్తాడా? చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నాను, ఎప్పుడైనా కింద పడతానా రోజు అని అంటామా లేదా మనం? మరి ఇంకా నేను చేసేదేముంది? నిలిపాను కదా, మాట్లాడుతున్నాను. సచ్చిదానంద స్మృతిని చైతన్యవంతం చేసుకోకపోతే మాట్లాడగలనా? మాట్లాడలేను. మరి నిలుపుకున్నాను కదా అంటే గుర్తించావా ఎప్పుడన్నా? ఆ సమయంలో ఎప్పుడన్నా గుర్తించావా? ఒక్కసారి కూడా చెప్పండి, ఎప్పుడన్నా గుర్తించారా? జీవితాంతం మనం ప్రవర్తన చేస్తూనే ఉన్నప్పటికీ ఇంద్రియాలతో అన్ని ప్రవర్తనలు వింటున్నాం, చూస్తున్నాం, నడుస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ పాస్ అవ్వటంలా. పాస్ అవ్వాలంటే ఏమిటి? ఆ సమయంలో సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్న గ్రహింపు తనకు రావాలి. నేను చేస్తున్నాను అని అహంకారంతో అంటున్నావా? నేనును గుర్తిస్తున్నావా? చూడండి, ఒక పెయింటింగ్ వేశాను, చూసారా, నేనేసాను అంటాడా లేదా? నేనేసానని గర్వపడ్డాడు. నేను యొక్క తేజస్సు గుర్తించాడా? ఏ తేజస్సు లోపల ఉంటే నేను పెయింటింగ్ వేసి చాలా బాగా చేశాను, దాన్ని గుర్తించకుండా వీడేం చేస్తున్నాడు? దాని బయట అందం చూసి అహంకరిస్తున్నాడు. ఇది చాలా బాగా ఉంది. అంతేనా? ప్రతి పనిలో, ప్రతి రంగంలో కూడా అందరూ అదే చేస్తారు. ఒక క్రీడాకారుడు ఏం చేస్తాడు? బాగా ఆట ఆడాడు, ఏం చేశాడు? ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని గర్వించాడు. వచ్చాడా? నేను ఆట ఆడాను, ఆ నేను చేశానని గర్వంగా అహంకారంగా బయటికి ప్రవర్తించావా? నేనును గుర్తించావా? ఆ నేనును గుర్తించే ప్రవర్తన చేస్తే వాడు దాటేస్తాడు. అట్లా చేసేదాకా ఈ జీవితంలో ఈ ప్రవర్తనలు మనకు తప్పవు. చరవణ చరిత్రం, కర్మ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలంటారా? కర్మ సిద్ధాంతాన్ని చెప్తారా? చేయాలి, దాని ఫలాన్ని అనుభవించాలి, అవన్నీ వస్తాయి మళ్ళీ. ఇప్పుడు కర్మలు, కర్మ ఫలాలు అన్నీ వస్తాయి, ఆ ప్రస్తావన అంతా వస్తుంది. ఎంతసేపు ఇదంతా చేస్తామంటే నువ్వు పాస్ ఎంతకాలం ఆ క్లాస్ చదవాలి చెప్పండి? పిల్లవాడు పాస్ అయ్యేదాకా. మనం ఏమంటాము? పాఠం వచ్చేదాకా చదువుకో అంటామా? లేకపోతే ఒక గంట చదువుకొని వదిలేయాలా? నేను గంట సేపు చదువుకున్నానమ్మా, నేను ఇంకా చదువుకోనంటే నీకు వచ్చిందా అని అడుగుతాం మనం. రాకపోతే మళ్ళీ చదువుకోవాల్సిందే. నేను చదివాను అన్నా సరే మళ్ళీ చదవాల్సింది, వచ్చేదాకా చదవాలి. ఆ వచ్చింది పరీక్షలో రాసేదాకా పాస్ అయ్యేది ఉండదు. అట్లాగే ఇక్కడ కూడా ప్రతి ప్రవర్తన, దేహపు ప్రతి కదలిక కూడా నీకు అవకాశం ఏమిటి? నీ సచ్చిదానంద స్మృతిని గుర్తించు. కూర్చొని ఉండగా నీకు అవకాశం. కూర్చొని ఉంటే దేహం పడిపోయిందా? ఎట్లా నిలబడింది? అదేమన్నా కుర్చీయా? కాదు. మీ స్మృతి పక్కకు జరిగితే ఇప్పటికే ఎవరికైనా అయ్యే ఉంటుంది, ఇట్లా తూగే ఉంటారు కదా కొంతమంది. సచ్చిదానంద స్మృతి పక్కకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మెడ ఇట్లా నిలబడుతుందా? ఇట్లా ఉంటుంది. మీరేం చేయకుండానే పడిపోతుంది. అంటే సచ్చిదానంద స్మృతిని నిలిపారు, కానీ గుర్తింపు ఉందా? లేదు. ఈ గుర్తింపును గుర్తించడానికి అనుక్షణం నీకు ప్రవర్తన అవకాశం ఇస్తుంది. దీన్ని ఆనందించు. అది యం హి న వ్యధయంతి, నిన్ను అది బాధించదు. ఇంకా సచ్చిదానంద స్మృతిని గుర్తించి జీవితాన్ని గడిపేవాడు ఎప్పుడు తృప్తిగానే ఉంటాడు. ఎందుకంటే దానికి లోటు వస్తుందా ఎప్పుడన్నా? అయిపోతుందా ఎప్పుడన్నా? అయిపోదు. ఆగమా అపాయినహనా? అది కాదు. ఆగమా అపాయినహ అంటే మనం ఏమనుకుని ప్రసిద్ధార్థము వచ్చేది పోయేది అన్నారు. అపాయం అంటే ఏమిటండి? అపాయం అన్న పదం మనం ఎప్పుడు వాడతాం? అక్కడ మనకు రక్షణ లేకపోతే అది అపాయం, అంతేనా? అంటే ఈ శీతోష్ణ సుఖ దుఃఖములు వచ్చేటప్పుడు మనకు రక్షణ లేదు. సచ్చిదానంద స్మృతిని మరిపిస్తాయి అవన్నీ వచ్చి.
బయట నుండి వచ్చినవన్నీ ఏం చేస్తాయి? సంతోషం రాగానే మనిషి ఏం చేస్తాడు? పొంగిపోతాడు. సచ్చిదానంద స్మృతి ఏట్లోకి పోయింది. దుఃఖం రాగానే ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అంటే అపాయం ఉందా లేదా? వచ్చి అది ఒక అపాయాన్ని చూపిస్తుంది, డేంజర్. ఏ వచ్చినా సరే ఒకటి గుర్తించండి, వచ్చిందంటే అది పోతుందని కాదు బాధ, నా సచ్చిదానంద స్మృతిని మరిపించింది. మరిపించి అది వచ్చి కూర్చుంది. అంటే మన స్థానంలో అది వచ్చి కూర్చుంది, మనని పక్కకు నెట్టి పారేసి మన సీట్లో అది కూర్చుంది. ఇప్పుడు మనకి ఇంకా ఉనికి లేదు. అప్పుడు మనం అనుభవించే బాధ ఏమిటంటే, అది పోయినందుకు బాధ కాదు, నా ఉనికి నేను పోగొట్టుకున్నానన్న బాధను మనిషి అనుభవిస్తాడు. అందుకే విషయం పోయినందుకు మనకి ఎప్పుడైనా బాధ ఉందా? ఎన్ని బాధలు వచ్చినాయి, పోయినందుకు బాధ ఉందా? లేదు. ఎందుకు? సచ్చిదానంద స్మృతి ఉంటే ఆ బాధ ఉండదు. అదే మనం విషయంతో పాటు నా గుర్తింపు అదే అనుకొని ఎవరైనా పరువు కోసం, పరువే ప్రాణం అనుకున్నాడు అనుకోండి, పరువు పోతే ప్రాణం కూడా పోతుంది. అట్లాగే సుఖమే ప్రాణం అనుకున్నాడు అనుకోండి, సుఖం పోతే ప్రాణాన్ని వదిలేస్తాడు. అట్లాగే లోకంలో ఏది నా ప్రాణం అనుకుంటావో అది పోతే, అంటే సచ్చిదానంద స్మృతిని మరిపించటంలో అన్నీ మనకు అపాయములే అవుతున్నాయి. ఎవరు దీని చేత నా వ్యథయంతి, వీటి చేత వ్యథను పొందడో, వ్యథ అంటే అర్థమవుతుందా? బాధను పొందడో అంటే ఇంకా ధాతు అర్థం తీసుకుంటే మంచిది, తాడనం అంటే కొట్టటం. ఆ దెబ్బ తినడో, వాటి చేత దెబ్బ తినకుండా సచ్చిదానంద స్మృతిని మరిపిస్తుంది అని గుర్తించి ఆ క్షణాన వాటిని నిగ్రహిస్తాడో వాడు తితిక్ష అంటే ఓర్చుకుంటున్నాడు, పాలన చేసుకుంటున్నాడు. సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని నిలకడగా ఉండాలి. అమాయకత్వంలో నిలకడ కాదు ఇది. లోకంలో మామూలుగా అందరు అమాయకులుగా ఉండి నిలకడగా ఉంటారు చూసారు, అది కాదు ఇది. ఇప్పుడు జ్ఞానంతో, ఎరుకతో సచ్చిదానంద స్మృతిని గుర్తించి ఎరిగి వాడు నిలుపుకుంటున్నాడు. వాడు అమృతత్వంను పొందుతాడు. అమృతత్వం అంటే ఇప్పుడు విషయంతో తనను పోల్చుకుంటే విషయం పోతే వాడికి మరణం, అంతేనా? అదే నా ప్రాణం అనుకున్నాడు, పోయింది, మరణం అనుభవించాడా లేదా? అట్లా ఎన్ని మరణాలు అనుభవిస్తున్నాం మనం. ప్రతి కోరిక వాడికి ప్రాణాన్ని ఇస్తుంది అనుకున్నాడు, కోరిక పోయినప్పుడు మరణాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే యం హి న వ్యథయంతి ఏతే న వ్యథయంతి సమ దుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే, వాడు ఏం చేశాడు? సమానం చేశాడట సుఖ దుఃఖాలను. ఏమని? ఇవి రెండు నా స్వరూపం కాదు పో అన్నాడు. ఆ రెండు ఎవరికి కలుగుతున్నాయి? నాకు కలుగుతున్నాయి. ఆ సున్నాలన్నిటి ముందు ఉన్న ఒకటెవరు? నేను లేకపోతే అన్నీ వాటికి విలువలేని శూన్యం. శూన్యమే కదా సున్నా అంటే, విలువలేందా ఉన్నదా? అది ఎవరు గుర్తిస్తారో నాకు కలుగుతున్నాయి, నేను నిత్య స్వరూపం, అవన్నీ అనిత్యములు. ఇక్కడ ఏం చెప్పారు? ఆగమ అపాయినః అనిత్యాహ, అవన్నీ కూడా తాను పొందేవి కాదు. నిత్యం అంటే ఎప్పుడు ఉండేదని అనుకుంటాం. నీ ప్రాపణే ధాతు అంటే తాను పొందగలిగినవి కాదు, వదిలేసేవి. పొందగలిగింది ఏముంది? నేను అనే సచ్చిదానంద స్మృతియే తాను పొందగలిగిన స్వరూపం. ఇంతవరకు ఇది నిరూపింపబడిందా లేదా? ఎన్ని జన్మల్లో, ఎన్ని విషయాల్లో? అన్ని జన్మల్లో అన్ని విషయాల్లో నిరూపించింది. ఇప్పుడైనా జ్ఞానము ఎరుకతో దాన్ని నిగ్రహించు, వాడు అమృతత్వాన్ని పొందుతాడు. వాడిని మరణించేది, దేహంతో మరణిస్తాడా ఇప్పుడు ఆ జీవుడు? లేదు. విషయంతో మరణిస్తాడా? లేదు. సుఖంతో మరణిస్తాడా? లేడు. దుఃఖంతో మరణిస్తాడా? లేదు. లాభంతో మరణిస్తాడా? లేదు. నష్టంతో మరణిస్తాడా? జయంతో మరణిస్తాడా? అపజయంతో మరణిస్తాడా? దేనితో మరణించాడు వాడు. ఇంకా వాడిని చంపగలిగేది ఎవరు? వాడు అమృత స్వరూపుడు. ఎవరు సచ్చిదానంద స్మృతిని గుర్తించి నిలుపుకుంటాడో వాడు ఆ ధారణను నిలుపుకున్న ధీరుడు. వాడిని ఏమన్నది? ధీరుడు. తం ధీరం అమృతత్వాయ కల్పతే సహధీర. తం గారు సహధీర అమృతత్వాయ కల్పతే, వాడు అమృతత్వమును పొందుతాడయ్యా. ఇంకెవరు మరి? ఇంకా ఇప్పుడు ఇక్కడ చచ్చిపోయే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అర్జునుడు దేనికోసం ఏడిచాడు? దేహం మీద మరణం, పుట్టుక చావుల మీద ఆ సందేహం కలిగిన అర్జునుడికి వచ్చిన దుఃఖాన్ని తీసేయటానికి స్వామి చూపించిందేమిటి? ఓర్చుకో, తితిక్షస్వ, తాన్ తితిక్షస్వ. దేన్ని? మాత్రాహ స్పర్శాహ అని చూపించారు. మనం ఎక్కడ అనుభవిస్తాం వీటన్నిటినీ కూడా? ఇక్కడ ఇంద్రియాలలో అనుభవిస్తున్నాం.
ఇంద్రియం ఎప్పుడు కూడా సచ్చిదానంద స్మృతికి కనెక్ట్ అయ్యే ఉంది, ఆ స్పర్శను పొందే ఉంది. బయట నుండి వచ్చే స్పర్శలన్నీ ఆగమాహ అపాయినః అనిత్యాహ. ఇది బాగా గుర్తుపెట్టుకొని నేను పొందే ఉన్నాను, నాకు లాభ నష్టాలు లేవు. మంచి భార్య దొరికితే ఆనందం, మంచి ఇల్లు కట్టుకుంటే ఆనందం. ఇవన్నీ వచ్చేటప్పుడే డేంజర్ సిగ్నల్స్ అని, అపాయినః అని గుర్తుపెట్టుకోండి. అపాయన పదం బాగా వాడారు స్వామి. వచ్చేటప్పుడే స్వామివారు చెప్తుంటారు, ఏదైనా కార్యం చేసుకుంటే మనకు అందరు గిఫ్ట్స్ ఇస్తారు కదా, గిఫ్ట్స్ అన్ని రెడ్ కలర్ పేపర్లో ర్యాప్ చేసి తీసుకొని ఇచ్చేస్తారు కదా. మనమేమో గిఫ్ట్లు ఇచ్చారని చాలా మురిసిపోతాం. అది వచ్చేటప్పుడు డేంజర్ ప్యాకెట్ వస్తుంది అని గుర్తుపెట్టుకో. ఎందుకు లౌకికంగా చూసినా ఇస్తినమ్మ వాయనం, వాళ్ళు ఇస్తే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇవ్వాలి. ఇంత దానికైనా మురిపోము, అన్ని కట్నాలు వచ్చినాయి ఇన్ని కట్నాలు వచ్చినాయి అని. అది లౌకికంగా కూడా హాస్యాస్పదమే కదా. కనుక అపాయినః, ఏదొచ్చినా బాహ్యస్పర్శ అపాయినః అంటే అది తనను సచ్చిదానంద స్మృతిని మరిపించేది అయి ఉంది. అప్పుడే అలర్ట్ అయిపోవాలి మనం. నా సచ్చిదానంద స్మృతిని నేను మరుపులోకి తీసుకోను, ఎరుకతో ఉంటాను. మరుపులోకి వెళ్ళకూడదు, ఎట్లా ఉండాలి, ఎరుకతో ఉండి ధారణగా ఉండాలి. వాడు ధీరుడు. ఎవరు ఆ ధారణ నిలుపుకుంటాడో వాడు ధీరుడు. ఆ ధీరుడు అమృతత్వాయ కల్పతే, అమృతత్వమును పొందుటకు సమర్థుడైన వాడు అని ఈ 3 శ్లోకాల్లో కూడా స్వామి చూపించారు. చెప్పండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్ తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దాహ ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సమ దుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఇందులో స్వామి భారత అని ఒక సంబోధన చేశారు అర్జునుడికి, ఇంకొకటి పురుషర్షభ అని 2 సంబోధనలు చేశారు. పురుషర్షభ అంటే ఏమిటి, పురుషులలో ఋషభం. ఋషభం అంటే ఎద్దు. అదేమిటి, ఎద్దు అంటే మనిషి కంటే గొప్పదా, ఎందుకు దాన్ని ఎద్దు అని అన్నారు అంటే, పురుషుడు అంటే ఎవరు, జీవ పురుషుడు అన్న చెప్పుకున్నాం మనం. పురుషుడు అంటే ఎవరు, జీవ పురుషుడు. జీవ పురుషుల్లో ఋషభము. ఋషభం అంటే రుగతో ధాతు అన్నమాట. ఋషి శబ్దానికి ఎంత అర్థమో ఋషభ శబ్దానికి కూడా అంతే అర్థం. ఋషి అంటే పారం గచ్చతీతి ఋషి అంటే తీరాన్ని దాటినవాడు, ఈ తీరాన్ని దాటినవాడు అని అర్థం. పురుషర్షభ అంటే పాలన పూరణను నిలుపుకొని తాను పాలన చేసుకొని స్వరూపాన్ని తీరం దాటేశాడనమాట. అటువంటి వాడు పురుషర్షభ అని ఒక సంబోధన. ఇంకోటి భారత. భారత అంటే భాతీప్తో ధాతు. తన యందు తనకున్న ప్రకాశంలో క్రీడించేవాడు. మనకెప్పుడు బయట ప్రకాశమే కనిపిస్తుంది కానీ లోపలి ప్రకాశం కనిపించదు. ఎవరైతే తన ప్రకాశంలో క్రీడిస్తాడో వాడు భారతుడు. అటువంటి దేశం మనదేం దేశం, భారతదేశం. అంటే లోపల ప్రకాశంలో క్రీడించే వాళ్ళు, ప్రవర్తించే వాళ్ళు కానీ బయట ప్రకాశంలో కాదు. అందుకే ఒకప్పుడు భారతదేశంలో ఋషులు మునులకు బోళ్ళంత విజ్ఞానం ఉన్నా బయటికి ఇవ్వలేదు దాన్ని. ఈ రోజు ఏం చేశాడు సైంటిస్ట్, దాన్ని కనుక్కొని నేను అంత బాహాటంగా చెప్తానని చెప్పి అల్లకల్లోలం చేశాడు ప్రపంచాన్ని. ఎందుకు, ఋషులకు అప్పుడే తెలుసు ఈ బయటి దాన్ని సాధించటం కంటే తనను సాధించటం, తనను తెలుసుకోవటం గొప్ప విద్య అని తెలుసుకున్నారు కనుకనే లోపలి ప్రకాశంలో బ్రతికే వాళ్ళు భారతీయులు. ఓం తత్ సత్.